అపోస్తలుడైన పేతురు గారు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం 5, 6 వచనాలు మనం చదువుకుందాం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ప్రతిని పిల్లరా, దేవుడు మనతో మాట్లాడునుగాక. దేవుని వాక్యమును ఎన్నిసార్లు విన్నా అది మనకు క్రొత్తగానే ఉంటుంది, రుచికరంగా ఉంటుంది, మనసుకు ఒంటికి ఆరోగ్యదాయకంగా ఉంటుంది. పొందుకొందముగాక. దేవుని బిడ్డలారా, మొదటి పేతురు పత్రికలో 5వ అధ్యాయంలో మనం చూస్తున్న 5వ వచనంలో చాలా శ్రేష్టమైన మాటలు ఉన్నాయి. ఇందులో లోబడుట, దీన మనస్సు అనేటువంటి 2 ప్రాముఖ్యమైన పదాలు మనం చూస్తూ ఉన్నాం. మీరు పెద్దలకు చెప్పండి లోబడి ఉండడి. పెద్దలకు లోబడి ఉండడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకోండి. అలాగున మిమ్మును అలంకరించుకోండి. ఎందుకు దీన మనస్సు అను వస్త్రం ధరించుకోమన్నాడు? ఎందుకు లోబడి ఉండమన్నాడు అంటే, దేవుడు దీనులకు కృప అనుగ్రహించును. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఎవరైతే ఈ విధంగా దీనత్వము కలిగి ఉంటారో, లోబడే తత్వము మనసు కలిగి ఉంటారో, అటువంటి వారికి దేవుడు కృప అనుగ్రహించును. దేవుని బిడ్డరా, మనం చాలాసార్లు ఆయన కృపను గూర్చి పాడుకుంటూ ఉంటాం, ఆయన కృపను గూర్చి ధ్యానించుకుంటూ ఉంటాం. ఆయన కృప ఎవరికి దక్కుతుంది, ఎవరు పొందుకుంటారు అంటే, ప్రధానంగా ఎవరంట? దీనులైన వారు. ఎవరైతే దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని ఉంటారో, దేవుడు అటువంటి వారికి కృపను అనుగ్రహిస్తాడు. అహంకారం కలిగి ఉంటే దేవుడు వారిని ఎదిరించును. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డరా, దేవుని కృప నీకు కావాలంటే, దేవుని కృపను నువ్వు పొందుకోవాలంటే, దేవుడు నీకు కృపను అనుగ్రహించాలంటే, నీకు ఉండవలసిన యోగ్యత, అర్హత ఏందయ్య అంటే ఏంటి చెప్పండి? దీనత్వం. నీవు దీనురాలుగా నీవు ఉండవలసిందే. దేవుని బిడ్డరా, ఎవరైతే ఆ విధంగా దీన మనసు కలిగి ఉంటారో, వారు పురుషుల స్త్రీల వారు ఎవరైనా సరే కావచ్చు, అటువంటి వారి పక్షంగా దేవుడు ఉంటాడు. అటువంటి వారితో దేవుడు ఉంటాడు. వారితో ఉంటాడు, వారిలో ఉంటాడు. ఉండనుగాక. ఇక మనం చూస్తున్నాం దేవుని బిడ్డరా, ఈ చివరి దినాలలో ఇది కరువైపోతూ ఉంటుంది. ఏది? దీన మనసు అనేది కనబడదు, ఎక్కడో ఉంది, ఎక్కడో దాగి ఉంటుంది. అది వారు మీరై ఉందరుగాక. ఆమె చెప్పండి. అది మీరై ఉండాలి, అది మీలోనే ఉండాలి. ఇక లోకంలో ఎక్కడ వెతికినా అది కనబడకపోవచ్చు. ఎందుకంటే ఈ చివరి దినాల్లో, ఈ దుర్దినాలలో దేవుని బిడ్డల ఎవరికి వాళ్ళకే ప్రెస్టేజ్, ద్వేషం, పగలు, అసూయలు, కలహములు, పోట్లాటలు, జగడములు ఇవే ఉన్నాయి. కానీ ఈ దీనత్వము లేక ఈ దీన మనసు అనేది అంతరించిపోతూ ఉంది. అది మనలో చిగురించునుగాక.
దేవుని కృపను నువ్వు పొందుకోవాలంటే, దేవుని కృపకు నువ్వు పాత్రురాలు కావాలంటే ఖచ్చితంగా నీవు దీనత్వముతో నిన్ను నీవు అలంకరించుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈ లోబడుట అనేది, దీన మనసు అనేది దేవుని బిడ్డలకు అలంకారంగా ఉంటుంది. దేవుని బిడ్డలకు చెప్పండి ఎలా ఉంటుంది? అలంకారంగా ఉండాలి. రెబ్కా ఎందుకు అంతగా దీవించబడింది అంటే దీనత్వం ఉంది ఆమెకి. శారా ఎందుకు అంతగా దీవించబడింది అంటే దీనత్వం ఉంది. భక్తుడు దావీదు ఎందుకు అంతగా హెచ్చించబడ్డాడు, ఎందుకు అంతగా దీవించబడ్డాడు అంటే దేవుని దృష్టిలో వారు దీనులుగా ఉన్నారు కాబట్టి. దేవుని దృష్టిలో వారు దీనులుగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, మనుషుల దృష్టిలో కూడా వారు దీనులుగా ఉన్నారు. సౌలును చంపేటువంటి అవకాశం వచ్చినా సరే దావీదు ఎలా ఉన్నాడంటే అక్కడ కూడా తన్ను తాను తగ్గించుకున్నాడు. నిన్ను చంపే అవకాశం నాకు వచ్చినా సరే నేను నిన్ను చంపను అన్నాడు. అంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. కానీ పగను పెంచుకోవటం, పగ ప్రతీకారాలతో ఉండి ఎదుటి వారికి హాని చేయటమో ఇటువంటివి వారిలో లేవు. కాబట్టి వారు గొప్పవాళ్ళయ్యారు, వారు ధన్యులయ్యారు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఎవరిలోనైతే పగ ఉండదో, ఎవరిలోనైతే ప్రతీకారము, కక్షలు, ద్వేషములు ఉండవో వారిలో దేవుడు ఉంటాడు. దేవుడు ఎవరితోనైతే ఉంటాడో వారు దీవించబడతారు, దీవించబడుదురుగాక. దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. ఆయన కృపను పొందుకున్నవారు ఎప్పటికైనా వారు వారి జీవితంలో ఖచ్చితంగా 100% గొప్పవారు అవుతారు, ధన్యులు అవుతారు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. దేవుని బిడ్డలారా, ఇది ప్రభు వారు బోధించిన బోధలో ఇది ఒక ప్రాముఖ్యమైన మాట. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అన్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నాం పేతురు పత్రికలో 5వ అధ్యాయంలో దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించునట్లో ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఏమని చెప్పండి? నీవు గనక జీవితంలో ఎదగాలంటే, జీవితంలో నీవు పైకి రావాలంటే, జీవితంలో నీవు దీవించబడాలి అంటే ఖచ్చితంగా నీవు దీన మనస్కురాలై, దీన మనస్కుడివై నువ్వు ఉంటే ఖచ్చితంగా నువ్వు ఎదుగుతావు. దేవుడు నిన్ను ఆ విధంగా పెంచుతాడు, నిన్ను ఫలింపజేస్తాడు, నిన్ను దేవుని బిడ్డల అంతగా హెచ్చిస్తాడు. హెచ్చించబడదుగాక. మనం చాలాసార్లు ఒక చక్కటి మాట, ఒక సామెత ఉంది, ఎవని గర్వము వానని తగ్గించమని. దేవుని బిడ్డల సామెతల గ్రంథంలో పరమజ్ఞాని దేవుని బిడ్డరా రాసినటువంటి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 29వ అధ్యాయం 22, 23 వచనాలు. కోపిష్ఠుడు కలహము రేపును, ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయను. ఎవని గర్వము వానిని తగ్గించునో వినయ మనస్కుడు ఘనతనందునో. ఆమె చెప్పండి. వినయ మనస్కుడు ఘనతనందునో. ఎవని గర్వము వానిని తగ్గించునో. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు ఈ విషయంలో పరిశీలించుకోవలసిందే. నాలో ఎక్కడైనా ఏ మూలైనా నాకు తెలియకుండా, నాకు కనబడకుండా గర్వము ఉన్నదేమో అని ఎవరికి వాళ్ళే ఖచ్చితంగా పరిశీలించుకోవలసిందే. ఎందుకంటే దేవుని బిడ్డలు ఒకవేళ గర్వము ఉంటే ఎవరికైనా నీకు గర్వం ఉంది అంటే అని అనిపించుకునే దాకా నువ్వు తెచ్చుకోకుండా, గర్వము అనేది దేవుని బిడ్డల నీ జీవితంలో అది లేకుండా, అది ఏ మూల ఉన్నా, ఏ కొంచెము చిగురించినట్టుగా ఉన్నా సరే దాన్ని వెంటనే పెరికి వేసుకునే విధంగా నిన్ను నువ్వు సరి చేసుకోవాల్సిందే. సరి చేసుకుందువు గాక. మనం చూస్తున్నాం, ఒకవేళ గర్వము గనక ఉంటే నువ్వు ఎప్పటికీ హెచ్చించబడవు, ఘనత పొందుకోవు, కానీ తగ్గించబడతావు.
ఏముంది? ఎవని గర్వము వానిని తగ్గించునో, ఎవని గర్వము వానిని తగ్గించునో. కానీ వినయ మనస్కుడు ఘనత నొందును. దేవుని బిడ్డలు గుర్తుపెట్టుకునే మాట, నీకు ఘనత కావాలంటే, నీకు గౌరవం కావాలంటే ఖచ్చితంగా నీలో వినయము ఉండవలసిందే. ఎదుటి మనిషికి నీవు నీ నోటి మాట ద్వారా కూడా అవకాశం ఇవ్వకూడదు. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. ఎదుటి వారికి నీ నోటి మాట ద్వారా కూడా నువ్వు అవకాశం ఇవ్వకుండా ఎంతసేపటికి నిన్ను నువ్వు తగ్గించుకునే విధంగా, దేవుని చేత హెచ్చించబడే విధంగా నిన్ను నీవు తీర్చిదిద్దుకుందువుగాక. దేవుని వాక్యం తెలియని వారికి ఏం అర్థం కాదు. దేవుని వాక్యం ఖచ్చితంగా నీ జీవితాన్ని, నీ బ్రతుకును సరిచేస్తుంది, నీ జీవితాన్ని, నీ బ్రతుకును వెలిగిస్తుంది, వెలిగించబడదువుగాక. కోపిష్ఠుడు చేసే పని ఏంటి? కలహము రేపును. కోపిష్ఠుడు కలహము రేపును. ముంగోపి అంటే ముంగోపి అంటే ముక్కు మీద కోపం అంటే ఊరికనే. దేవుని బిడ్డలారా, ఇది లేకుండా చూసుకోవాలి. అందుకే మనం చదువుకున్న పుస్తకాల్లో ఒక చక్కటి సామెత, తన కోపమే తన శత్రువు, తన శాంతమే అమ్మా దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆచరణలోకి తెచ్చుదముగాక, ఆచరణలోకి తెచ్చుదముగాక. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఎప్పుడు కూడా మనకు మేలుకరముగా, మన జీవితాన్ని శ్రావ్యముగా, తిన్నగా నడిపించేదిగా సహాయపడుతూ ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నాం 29వ అధ్యాయంలో 20వ వచనంలో ఉంది, ఆతురపడి మాట్లాడువాని చూచితవా, వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడు. ఇది చూసుకోవాలి జాగ్రత్తగా. ఆతురపడి మాట్లాడు వానిని చూచాడు. త్వరపడి మాట్లాడేవాడు తన గుణాన్ని కోల్పోతాడు, తనకున్న మంచితనాన్ని కోల్పోతాడు, తనకున్న ఆలోచన శక్తిని కోల్పోతాడు. దేవుని బిడ్డలారా, ఆతురపడి మాట్లాడేవాడు, త్వరపడి మాట్లాడేవాడు. కాబట్టి ఇది మన జీవితంలోకి లేకుండా రాకుండా మనం చూసుకోవాలి. మనం ఎదగాలంటే, మనం హెచ్చించబడాలంటే ఈ తత్వము ఏదైతే ఉందో, ఏ తత్వమో ఆతురపడి మాట్లాడే తత్వం, దాన్ని తీసేసుకోవాలి, తీసివేసుకుందాము కాక. దేవుని బిడ్డలారా, 22వ వచనంలో 23వ వచనంలో నీ జీవితము ఎదగాలంటే, నీ జీవితము ఫలించబడాలంటే, నీ జీవితము హెచ్చించబడాలంటే ఇక్కడ చక్కటి మెట్లు చూపిస్తూ ఉంది. ఏంటంటే ఆ కోపమును విడిచిపెట్టు. 23వ వచనంలో గర్వాన్ని తీసేసుకో. అతిశయము ఇది మనుషులను పాడు చేస్తుంది, మనుషులను పాడు చేసేది గర్వము. కానీ వినయము ఘనతను తీసుకొని, నీ ప్రెస్టేజ్ ఏమీ తగ్గదు. నువ్వు వినయంగా ఉంటే, నువ్వు దీనత్వం కలిగి ఉంటే నీ విలువ ఏమీ తగ్గదు, పెరుగుతూ ఉంటుంది. అది నీ చేతిలో ఉంది. అది పెరగాలన్నా, అది తగ్గించుకోవాలన్నా అది నీ చేతిలోనే ఉంది అని వాక్యము హెచ్చరిస్తుంది. దేవుని బిడ్డలారా, కీర్తనలు 18వ అధ్యాయంలో దావీదు భక్తుడు కూడా ఒక చక్కటి ప్రార్థన చేస్తూ అక్కడ ఒక చక్కటి విషయం తెలియజేస్తూ ఉన్నాడు. 27వ వచనంలో, శ్రమపడు వారిని నీవు రక్షించదవో, గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసేదవో. గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసే దేవుడు ఆయన. దేవుడు ఎవరిని అణిచివేయునో ఎవరిని? గర్విష్ఠులు. దేవుడు అణిచివేస్తే ఇక ఆ మనిషి ఎప్పటికీ జీవితంలో పైకి లేవడం. గుర్తుపెట్టుకే మాట. దేవుడు అణిచివేస్తే ఎప్పటికీ ఆ మనిషి పైకి లేవడం. కాబట్టి దేవుడు నిన్ను హెచ్చించారంటే నిన్ను ఎవరు కూడా తగ్గించలేరు. ఆయన బలిష్టమైన చేతి క్రింద నువ్వు దీన మనస్కుడుగా ఉంటే దేవుడు నిన్ను హెచ్చించబడదుగాక. ఒకవేళ గర్విష్ఠిగా ఉంటే దేవుడు ఎవరికి విరోధిగా ఉంటాడు అంటే ఏముంది? గర్విష్ఠులకు ఆయన విరోధిగా ఉంటాడు. గర్విష్ఠులకు విరోధి ఆయన. దేవుని బిడ్డలారా, గర్విష్ఠులకు విరోధి
ఆయన విరోధిగా ఉన్నాడు అంటే గర్విష్ఠులు ఎప్పటికీ వారు బాగుపడరు, వారు అణిచివేయబడతారు, వారు అణిచివేయబడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ నీలో ఒకవేళ ఆ కోణము ఉంటే దాన్ని తీసేసుకో. ఏమో కొన్నిసార్లు తెలియకుండానే ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా పనిచేస్తూ ఉండొచ్చు. భక్తుడు దావీదు ఎంతగా హెచ్చించబడ్డాడో, ఎంతగా దీవించబడ్డాడు, అయినా సరే తను చేసిన ప్రార్థనలో ఒక విలక్షణమైన ప్రార్థన తెలుసా? దేవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడిని అయ్యా, నా కుటుంబం అంటే అంతగా దీవించబడిన తర్వాత కూడా, ఒక మంచి హై పొజిషన్ వచ్చిన తర్వాత కూడా దావీదు ఏ రోజు కూడా తన్ను తాను హెచ్చించుకోవాలా. దేవుని సముఖంలో ఇంకా తగ్గించుకున్నాడు. తగ్గించుకొని ఎవరు ప్రార్థన చేశాడు అంటే, అయ్యా అసలు నేను ఏ పాటి ఉన్నయ్యా, నా కుటుంబం ఏ పాటిదయ్యా, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడిని అని తన్ను తాను తగ్గించుకున్నాడు. కాబట్టి దేవుడు ఇంకా అతన్ని ఇంకా పైకి లేపాడు. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. ఆమె చెప్పండి. ప్రతి దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా మనం ఆయన సన్నిధిలో ఎప్పుడైతే దీనులుగా ఉంటామో దేవుడు వారి పక్షాన్ని ఎప్పుడూ ఉంటాడు. దీనుల పక్షముగా ఉంటాడో. నీ మట్టుకు నీవు దేవుని దృష్టిలో దీన మనస్సును కలిగి ఉంటే, దీనుడివై ఉంటే ఖచ్చితంగా దేవుడు నీ పక్షముగా ఉంటాడు, నీ పక్షముగా ఉంటాడు. నీతో కలిసి పోరాడేవాడు ఆయన. ఆమె చెప్పండి. నీతో కలిసి పోరాడతాడు. ప్రతి దేవుని బిడ్డలారా, ఎంతసేపటికి నిన్ను నువ్వు పరిశీలించుకో. ఏమని తెలుసా? నాలో దేన మనస్సు ఉందా లేదా, నాలో దేన మనస్సు ఉన్నదా లేదా. ప్రతి దేవుని బిడ్డలారా, ఈ దేన మనసు అనేటువంటి ఈ ఆయుధము పట్టుకున్నవారు జీవితంలో చాలా గొప్పవారయ్యారు. మనం ఎప్పుడు కూడా స్మరించుకునేటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. ఎవరైనా? మన జాతి పిత. ఏం చేశాడైనా? ఏమన్నాడు? నిన్ను కుడి చెంప మీద కొడితే అది ఎవరు తెలిపిన మాట? అది యేసు ప్రభు వారు తెలిపిన మాట. ఆ ఒక్క మాటను పట్టుకున్న ఆయన ఈనాడు జాతికే పిత అయ్యాడు. ప్రతి దేవుని బిడ్డ గ్రంథములు ఎన్నో ఉన్నాయి. వాటిని నువ్వు గట్టిగా పట్టుకుంటే నువ్వు ఇంకా గొప్పవాడు అవ్వాలి. దేవుడు నిన్ను ఉన్నతముగా తీర్చిదిద్దే గొప్ప దేవుడు. నువ్వు గట్టిగా పట్టుకో ఆయన వాక్కును. 101వ కీర్తనలో ప్రతి దేవుని బిడ్డరా, ఇక్కడ ఒక శ్రేష్టమైన మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 101వ కీర్తనలో 5వ వచనంలో, తన పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించెదను, అహంకార దృష్టి గల వారిని గర్వించిన హృదయము గల వారిని నేను సహింపను. అహంకార దృష్టి. ఏ దృష్టి చెప్పండి? ఇది అహంకార దృష్టి. అప్పుడప్పుడు మన సొంత భాషలో మనం అంటాం, వీడికి ఏం మూసుకుపోయినాయి, కళ్ళు మూసుకుపోయింది, వీడికి ఎవరు కంటికి కనపడట్లే, ఇప్పుడు కళ్ళు నెత్తికొచ్చినాయిరా అంటారు. ప్రతి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుడు దేనిని సహించడంట? అహంకార దృష్టి. ఎదుటి మనిషిని తక్కువగా ఎప్పుడైతే నువ్వు చూస్తావో, చూపులో కూడా ఇట్లా చూస్తే చాలు, ఇదంతా ఏడిపేసేదంతా అని మనసులో అని కూడా చాలు, ఇక్కడ చూస్తే చాలు మనసులో ఆ మనిషి అలాగ వెళ్తాడు. ఈ అహంకార దృష్టి ఏదైతే ఉందో అది దేవుని దృష్టిలో పడితే ప్రమాదం. అది దేవుని దృష్టిలో పడితే ఖచ్చితంగా దేవుడు అటువంటి అహంకార దృష్టి గల వారిని అణిచివేస్తాడు. ఆమెను చెప్పండి. దేవుడు టైం వేరే ఉంటుంది. దేవుడు ఎప్పుడు ఎవరిని ఎక్కడ పట్టుకుంటాడో, ఎప్పుడు ఎవరిని ఎక్కడ అణిచివేస్తాడో, ఎలాగలా ఇరికిస్తాడో, ఎలా పడగొడతాడో అది ఆయనకే తెలుసు. అది ఎవరికీ అర్థం కాదు. ప్రతి దేవుని బిడ్డరా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అహంకార దృష్టి గల వారిని. తర్వాత గర్వించిన హృదయము. అంటే హృదయములో ఏముంటుంది? గర్వము. అందుకనే భక్తుడు ఒక చక్కటి మాట మాట్లాడుతూ హృదయము అన్నిటికంటే మోసకరమైనది అంటాడు. ఎందుకు? కనబడనిది అందులో ఉంది. ఏంటిది? గర్వము.
అసలు మొట్టమొదటిగా ఈ భూప్రపంచంలో లేకపోతే పరలోకములో దేవుని సన్నిధిలో అసలు ఈ పాపం అనేది ఏ విధంగా రూపాంతరం చెందింది అంటే ఎలా వచ్చింది? తన ఉనికి ఎలా చూపించే ముందు గర్వమే, గర్వము. దేవుని బిడ్డరా, దేవుడు నేను సహింపను అంటాడు. నేను సహింపను అహంకార దృష్టి గలవారని, గర్వించిన హృదయం గలవారని నేను సహింపను. ఈరోజు నీకుంది అని నువ్వు అహంకారంతో ఉన్నావా? ఈరోజు నీకుంది అని నువ్వు గర్వంతో ఉన్నావా? ఒక టైం వస్తుంది, అవి తిరిగిపోతాయి. నేను సహించను అంటాడు దేవుడు. అంతే. దేవుని బిడ్డరా, దేవుడు అటువంటి వారిని సహించడు. ఇప్పుడైతే నాకు బలం ఉంది, నాకు ఆస్తి ఉంది, నాకు పలుకుబడి ఉంది, నా వెనకాల పెద్ద సైన్యం ఉంది అని ఎప్పుడైతే లోకరీతిగా ఉన్న దానిని చూసుకొని అహంకారంతో చెలరేగుతారో, గర్వంతో విజృంభిస్తారో, దేవుడు ఖచ్చితంగా ఆ టైంలో వారిని చూస్తాడో, వారిని పట్టుకుంటాడంతే. దేవుని దృష్టిలో ఒకసారి పడితే ఇక వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా తప్పించుకోలేరు. దేవుని బిడ్డలారా, అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయం గలవారిని నేను సహింపను, నేను సహింపను. యెషయా గ్రంథంలో దేవుని బిడ్డలారా 14వ అధ్యాయంలో ఆరాధనకు నాయకుడిగా ఉన్నటువంటి ఒక దేవదూత, ఆరాధనకు నాయకుడి, ఆరాధించుటలో ముందుండి ఆరాధించేటువంటి వాడు. 12వ వచనం, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశం నుంచి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. ఎలా పడిపోయాడంట? ఎలా నరికివేయబడ్డాడు? ఎందుకు? కారణం ఏంటి? నేను ఆకాశమునికి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘ మండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని మనస్సులో అనుకొంటివి కదా. హెచ్చించుకున్నదే. దూతల్లో ప్రధాన దూతగా ఉన్న లూసిఫర్ కన్ను చెప్పండి దేని పడింది? దేవుని సభాపర్వతం మీద పడింది. మనస్సులో అనుకున్నాడు ఏమని? ఇదిగో మేఘ మండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుంటా అని మనస్సులో అనుకున్నంతే. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రొయ్యబడితివే. ఎందుకు ఆ దుస్థితి వచ్చింది? ఎందుకు అంతగా ఆ లూసిఫర్ అణిచివేయబడ్డాడు? మనస్సునందు గర్వము, మనస్సునందు గర్వము. దేవుని బిడ్డల గర్వము ఎప్పటికైనా పతనానికి దారి చూపించింది. నాశనానికి ముందు గర్వము నడుచును, నాశనానికి ముందు గర్వము నడుచును, ఘనతకు ముందు వినయముండను. దేవుని బిడ్డరా, దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సిన మాట ఏంటంటే, దీనత్వము అంటే ఎవరయ్యంటే క్రైస్తవుడే. అలా ఉండాలి, అలా ఉందరుగాక. దేవుని బిడ్డరా, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం 6వ వచనంలో, నువ్వు హెచ్చించబడాలంటే ఆయన బలిష్టమైన చేతికి దీన మనస్కుడువై, దీన మనస్కురాలవై ఉండుమో. తగిన సమయము కొరకు ఎదురు చూడు. ప్రార్థన చేయి, అయ్యా ఒకవేళ నాలో గర్వం ఉందేమో, ఒకవేళ నాలో అతిశయం ఉందేమో, ఒకవేళ నాలో అహంకారం ఉందేమో, దాన్ని తీసివేయ్యా, నాలో నుంచి తొలగించయ్యా, నాకు దీన మనస్సు అనే వస్త్రము నాకు అనుగ్రహించయ్యా అని అడుగు దేవుని. ఖచ్చితంగా దేవుని బిడ్డలారా, దేవుడు అనుగ్రహిస్తాడు. పొందుకొందువుగాక. తగిన సమయము కొరకు ఎదురు చూడు. నీకు నీవుగా నీ సొంత ఆలోచనతో, నీ సొంత నిర్ణయాలతో నువ్వు పరిగెత్తినా సరే ఆ పనులు అవ్వవు. అది అవదు. దేవుని సన్నిధిలో నువ్వు ఎదురు చూడు, కనిపెట్టు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన బలిష్టమైన చేతి క్రింద
నువ్వు దీని మనస్కుడివై ఉంటే తగిన సమయమందు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. దావీదు ఒక్కసారి రాజు అవలా, అబ్రహాము ఒక్కసారే విశ్వాసులకు తండ్రి కాలా. అంత ఈజీ కాదు అది. దేవుడు పెట్టిన ప్రతి పరీక్షలో కూడా అబ్రహాము కావచ్చు, భక్తులు మోషే కావచ్చు, ఇస్సాకు యాకోబులు కావచ్చు, ప్రతి దేవుని బిడ్డల దావీదు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, వారు ఎంతగా తమ్మును తాము రిక్తులుగా చేసుకున్నారో, తగ్గించుకున్నారో కనుకనే వారు గొప్పవాళ్ళయ్యారు. నీవు నీ జీవితంలో గొప్ప వ్యక్తివి కావాలంటే, గొప్ప వ్యక్తిగా నువ్వు ఎదగాలంటే ఖచ్చితంగా దేవుడు కోరుకున్న దీన మనస్సు నీలో ఉండాలి. ఉండునుగాక. ప్రతి దేవుని బిడ్డలారా, దీన మనస్సు ఎవరిలోనైతే ఉంటుందో వారు కొనియాడబడతారు, వారు కనపరచబడతారు. వాక్యం అది మనకి నేర్పిస్తోంది. సామెతల గ్రంథంలో ఒక చక్కటి మాట మనం చూస్తున్నాం. ప్రతి దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం చాలా శ్రేష్టమైన మాటలు సామెతల గ్రంథంలో చాలా ఉన్నాయి. ప్రతి దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 16వ అధ్యాయం 18వ వచనం. నాశనానికి ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. నాశనానికి ముందు ఏం చెప్పాడు? గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. ప్రతి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉన్న నీవు ఎప్పటికప్పుడు కొన్ని మెలకువలు తెలుసుకోవాలి, కొన్ని నువ్వు గ్రహించాలి. ఎక్కడ నా జీవితంలో పొరపాటు జరుగుతూ ఉంది, నా మాట కొన్నిసార్లు ఎదుటి మనిషికి గర్వంగా కనపడతా ఉందా, కొన్నిసార్లు నేను చేసే పనులు ఎదుటి మనిషికి అహంకారంతో లేకపోతే అతిశయంగా కనపడతా ఉన్నాయా అని ప్రతి దేవుని బిడ్డలారా ఏ రోజుకు ఆ రోజు ఎప్పటికప్పుడు పరిశీలించుకున్నవాడు తెలివిగలవాడు. ఇక్కడ మనం చూస్తున్నాం 17వ అధ్యాయంలో సామెతలు 17వ అధ్యాయం, సామెతలు 17వ అధ్యాయం 27వ వచనంలో మిత్తముగా మాట్లాడువాడు తెలివిగలవాడు. చెప్పండి, ఏ గుణం అంట? అందరూ చెప్పండి, ఏ గుణము? శాంత గుణం గలవాడు, వివేకం గలవాడు. ఈరోజు నీకు ఈ గుణం ఉందా? ఏ గుణము? శాంత గుణం ఉందా? ప్రియ దేవుని బిడ్డలారా, శాంత గుణము గలవాడు, వివేకము గలవాడు, మితముగా మాట్లాడువాడు, తెలివి గలవాడు. అర్థమవుతుంది అన్న వాళ్ళు చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మితముగా మాట్లాడుట, శాంత గుణము కలిగి ఉండుట, ఇది దేవుడు తన బిడ్డలకు ఇచ్చిన గొప్ప సుగుణాలు, గొప్ప లక్షణాలు ఇవే. శాంత గుణము, శాంత గుణము ఇది కలిగి ఉంటే ఖచ్చితంగా నీవు నీ జీవితంలో నువ్వు అనుకున్న స్థానానికి నువ్వు చేరుతావుగాక. ఇది లేకుండా తొందర, లేకపోతే కోపము, లేకపోతే ఆవేశము, ఇవి కనుక ఉంటే నువ్వు అనుకున్న స్థానానికి నువ్వు చేరలేవు, నువ్వు అనుకున్న గమ్యానికి నువ్వు చేరలేవు. ప్రతి దేవుని బిడ్డలారా, దేవుడు తన వాక్యం ద్వారా నిరంతరము మనతో, తన బిడ్డలతో మాట్లాడుతూ ఉంటాడు. అర్థం చేసుకుందాముగాక. శాంత గుణము ఇది ఖచ్చితంగా మనందరికీ అవసరము. ఖచ్చితంగా ఇది మనందరికీ అవసరం. మనం అధిగమించాలంటే, మనము మెట్లు ఎక్కాలంటే, మనము ఎదగాలంటే ఖచ్చితంగా ఈ గుణము మనకి ఉండాల్సిందే. యెషయా గ్రంథంలో ప్రతి దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 57వ అధ్యాయం అని చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15 చదువుకుందాం. మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసునైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు,
నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేటకు వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఆమని చెప్పండి. నువ్వు ఇలా ఉంటే, వినయము దీన మనస్సు నువ్వు కలిగి ఉంటే దేవుడు నీతో ఉంటాడు. ఆమని చెప్పండి. అటువంటి వారి యొద్ద నేను నివసించుచున్నాను అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అటువంటి వారికి దేవుని బిడ్డలారా ఎప్పుడు దేవుని యొక్క తోడు ఉంటుంది. వారికి విరోధంగా రూపొందించబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదో, వర్ధిల్లకుండునగాక. వినయం గల వారి యొద్ద, దీన మనస్సు గల వారి యొద్ద నేను నివసించుచున్నాను. ఎంత శ్రేష్టమైన వాగ్దానం దేవుని బిడ్డలారా. ఈ రోజుల్లో కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఇవి కొరవడతా ఉన్నాయి, ఇవి కనుమరుగైపోతూ ఉన్నాయి. దేవుని బిడ్డల ద్వారా అవి మరలా చిగురించునుగాక. దేవుడు నీతో ఉండాలంటే, నీ కుటుంబంలో ఉండాలంటే, నీతో కలిసి దేవుడు నడవాలంటే నీలో వినయము దీన మనసు ఉండాలి. ఎప్పుడైతే నీలో వినయము దీన మనసు నీలో ఉంటాయో దేవుడు నీతో ఉంటాడు, నీతో కలిసి నివసిస్తాడు. నీ కుటుంబంలో కలిసి మీ అందరితో కలిసి నివసిస్తాడు. ఆ విధంగా వినయము దీన మనసు కలిగి ఉందరుగాక. దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత కృపగలవాడో చూడండి. గొప్పలు చెప్పుకునే వారిని కాదు దేవుడు కోరుకుంది. నేను రుస్తుముని, నేను అది, నేను ఇది అనుకున్న వారికి దేవుడు కోరుకుంది. దేవుడు ఎవరు కోరుకున్నాడు? దీన మనసు గల వారిని, వినయం గల వారిని దేవుడు కోరుకున్నాడు. అటువంటి వారితో నేను నివాసం చేస్తాను, నేను వారితో ఉంటాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. అట్టి వాగ్దానం మన జీవితంలో నెరవేరునగాక. మనలో ఆ వినయము చెప్పండి, ఆ దీన మనసు మనలో ఉండాలి. పేతురు పత్రికలో దేవుని బిడ్డరా ముగించుకుందాం. పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 1 చదువుకుందాం. అటువల స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉన్నది. తర్వాత 5వ వచనం, 4వ వచనం, సాధువైనటియు మృదువైనటియునైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. ఆమె చెప్పండి. సాధువైనటియు మృదువైనటియునైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలెను. ఎదిగే కొలది నువ్వు ఒదిగి ఉండాలి, అది నేర్చుకోవాలి. అది మనకు అలంకారము. నువ్వు ఎంత ఎదుగుతూ ఉన్నావో అంతగా నువ్వు ఒదిగి ఉంటే దేవుడిని ఇంకా ఎదిగింపజేస్తాడు. మనం చూస్తూ ఉన్నాం, సాధువైనట్టుగా, మృదువైనట్టుగా. దేవుని బిడ్డరా, గుణము అనేటువంటి అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము. అంతరంగ స్వభావం ఇది గుర్తుంచుకోండి. అంటే కొంతమంది పైకి గొర్రె పిల్లల్లాగా, మేకల్లా కనపడచ్చు, కానీ అంతరంగంలో కొంతమంది తోడేల స్వభావం కలిగి ఉంటారు. అది దేవునికి నచ్చదు. అటువంటి వారిని దేవుడు అణిచివేస్తాడు, అణిచివేయబడునుగాక. అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను, అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకున్నది. ఆమె చెప్పండి. స్త్రీలు స్వపురుషులకు చెప్పండి లోబడి ఉండుడి, స్వపురుషులకు లోబడి ఉండుడి. ఆ విధంగా వారు అలంకరించుకున్నారు. దేవుని బిడ్డరా, ఈరోజు నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? నీ అంతరంగపు స్వభావం ఎలా ఉంది? దేవుడు నిన్ను హెచ్చించున్నట్లుగా, నిన్ను హెచ్చించాలంటే, హెచ్చించబడాలి అని నువ్వు కోరుకుంటే దేవుని బిడ్డరా, ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండవలెను. అలా ఉందరుగాక, దీన మనస్కులై ఉందరుగాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన